జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మహాకుంభమేళాకి వెళ్ళే వాళ్ళు చాలామందికి ఒక అనుమానం అయితే ఉంటుంది. ఇక్కడ కోట్లాది మంది స్నానాలు చేస్తున్నారు కాబట్టి, నీళ్లు మురికిగా ఉంటాయేమో అని చెప్పని ఒక అనుమానం అయితే ఉంటుంది. కొంతమంది అన్యమతస్థులు దీని గురించి, అదేవిధంగా కొంతమంది మేధావులు అని చాటింపేసుకునే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు రోగాల పాలవుతారు అది ఇది అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నా కూడా నీళ్ళు చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. గంగా నది నుంచి విపరీతమైన ప్రవాహం అయితే ఇక్కడైతే ఉంది. ఎంతమంది స్నానం చేసినా కూడా అప్పటి నీరు అప్పటికప్పుడే చాలా వేగంగా అయితే క్లియర్ అయిపోతుంది. మనకి యమునా నదిలో నదీ ప్రవాహం అంతగా కనిపించదు. కానీ అటు నుంచి కూడా ప్రవాహం ఉంటుంది. కానీ మన కంటికి చాలా వేగంగా గంగా నది అయితే కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం స్నానం చేస్తే ఏదో మురికి నీరుంటుంది అన్న భావన మన మనస్సులో ఒక్క పర్సెంట్ కాదు కాదు కదా! ఒక పర్సెంట్‌లో 1% కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నీళ్ళనేవి చాలా బావుంటాయి. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడ అంతా కూడా మట్టి కూడా ఏమి ఉండదు. అంతా కింద ఇసుక ఉండటం వల్ల దిగినా కూడా మనకంత మురుకుల్లాంటివి కూడా అవ్వవు నీళ్ళు. నీళ్ళు రంగు సహజమైన రంగు ఇది ఇక్కడ ఉండేది. గంగా నది ప్రవాహం నుంచి వచ్చే నీరు. అదేవిధంగా యమునా నది నుంచి వచ్చే ప్రవాహం కూడా సహజంగానే ఉంటుంది. కనుక ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి లేకుండా ఇక్కడ ఒక బ్యారికేడ్లు అయితే పెట్టారు. లేదంటే మనోళ్ళు ముందు ముందుకెళ్తారు. కొంచెం ప్రమాదం, ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడైతే ఇలాగా బ్యారికేడ్ల టైప్‌లో తేలియాడే ఒక గోడలాగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇదంతా కనిపిస్తున్న ప్రాంతమంతా కూడా మనకి మోకాళ్ళ దాకా వస్తుంది. కొన్ని చోట్ల లోతు పెంచడం అయితే జరిగింది. అక్కడ మనకి నడుము లోతు దాకా వస్తుంది. అంటే చుట్టూ అంతా కూడా ఆహ్, ఒక రకంగా ఎత్తుగా ఉంటుంది. అక్కడ మనం స్నానం చేసే కొన్ని ప్రాంతాల్లో మనకి నడుము లోతు వచ్చేలాగైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే, మనం స్నానం చేసినప్పుడు మునగడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తా ఉంటే నీటి ప్రవాహం ఎంత ఇదిగా ఉందనేది మనకి అదే అర్థమవుతుంది. చూస్తా నీటి ప్రవాహం అయితే ఇది ఆగిపోయిన పరిస్థితి ఎక్కడ ఉండదు. కంటిన్యూ అలాగా ప్రవాహం చాలా వేగంగా అయితే వస్తుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకి నడుములోతు వచ్చింది చూసారు ఇక్కడ. అంటే ఇలాగ గుంతల టైప్‌లో ఏర్పాటు చేశారు స్నానం చేయడానికి వీలు గాని. మనది క్లియర్‌గా చూడవచ్చు. నేనే స్నానం చేస్తున్నాను. నడుము వరకు అయితే లోతైతే రావడం అయితే జరిగింది. చాలామంది అనుకుంటున్నారు కోట్ల మంది స్నానం చేస్తారు కదా, నీళ్ళు మురికైపోయి ఉంటాయని చెప్పని అనుకుంటారు. నీళ్ళు అయితే మట్టితో ఉంటాయి వాస్తవం. కానీ చాలా ఫ్లోటింగ్ అంటే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తే ఎంత ఇదిగా ఉందన్నది కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్. ఎందుకంటే చాలామంది ఏంటంటే అయ్య బాబాయ్ మురికి నీళ్ళు ఉంటాయా అది ఇది అని చెప్పి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రవాహం చూడండి ఎంత స్పీడ్గా వస్తుందంటే ఒక మాటలో అయితే చెప్పలేము. అక్కడ ఒకటి పడ్డాడంటే శుభ్రంగా కిలోమీటర్ల దూరం కొట్టిపోయే అంత ప్రవాహం అయితే వస్తుంది. కాబట్టి మహాకుంభమేళాలో మనకేదో నీళ్ళు సరిగ్గా ఉంటాయా లేదా అటువంటి ఏదో ఆలోచనలు అయితే అవసరం లేదు. అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అయితే కామన్గా అయితే ఉంటాయి. కనుక మహాకుంభమేళా యాత్ర చేయాలనుకునే వాళ్ళు నీటి గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. చాలా అద్భుతంగా అయితే మనకిక్కడ ప్రవాహం ఉంది. మురికి నీళ్ళు అని ఎవరన్నా మీతో వాదిస్తే కనుక ఆళ్ళ మూతి మీద ఒక గుద్దు గుద్ది ఈ వీడియో అయితే చూపించండి. నీరింత వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మురికి నీళ్ళకి ఆస్కారం ఎక్కడుంటుంది అని చెప్పని. గంగా నది పరీవాహక ప్రాంతం ఉన్న తత్వాన్ని బట్టి నీరు మురికిగా అయితే ఉంటుంది. ఆ నేల స్వభావం బట్టి నీరు మురికిగా ఉండాలా, లేదంటే తేటుగా ఉండాలా, లేదంటే ఇంకొక రంగులో ఉండాలా అని చెప్పనేది ఆ నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కూడా మహాకుంభమేళాకి వెళ్ళి రావడం అనేది మనం అనుకున్నంత మాత్రాన అయ్యే పని కాదు. ఆ పరమశివుని అనుగ్రహం కూడా మనకు ఉన్నప్పుడు మాత్రమే మన యాత్రని దిగ్విజయంగా ముగించుకు రావడం అయితే జరుగుతుంది. మరొకసారి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.